మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాం అంటే క్రీస్తు శరీరమై ఉన్నాం. అందరం క్రీస్తు శరీరమునకు తగినట్లుగా మనం ఉండాలంటే ఒకరికి ఒకరం మనం అబద్ధాలు ఆడకుండా సత్యమే చెబుతాము. అబద్ధాలు ఆడకుండా సత్యం మాట్లాడితే మనకి ఈ లోకంలో చాలా నష్టాలు జరుగుతాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. సత్యం మాట్లాడితే సత్యమును మనం ఆధారం చేసుకుంటే ఈ లోకంలో మనకు ఏం నెమ్మది ఉండదండి. ఓ సంతోషం ఉండదు. అందరూ మనల్ని చీదరించుకుంటారు. సత్యాన్ని ఇష్టపడితే ఎవరు మనతో ఫెలోషిప్ చేయరు, మనతో ఫ్రెండ్షిప్ చేయరు, మనతో ఉండాలని ఆశించరు. మనల్ని పక్కకు నెట్టేస్తారు, కార్నర్ చేసేస్తారు. కానీ దేవుడు మాత్రం నిరంతరం 24/7 మన పైన దృష్టి ఉంచుతాడు. ఆయన ఆధ్వర్యములో, ఆయన రక్షణ వెలుగులో మనల్ని నడిపిస్తాడు. ఈ రెండిటి మధ్యలో తేడా మనకి గుర్తించాలి మనం. కోట్ల మంది ప్రజలు మనల్ని కాదని నెట్టేస్తే మనం భయపడిపోతాం. జీవము గల దేవుడు ఒక్కడు మనకు తోడుంటానంటే మనకు విలువ లేదు, వాల్యూ లేదు, నమ్మకం లేదు, సంతోషం లేదు, సంతృప్తి లేదు. ఆ దేవుడు ఒక్కడు ఆయన ఏం చేస్తాడు? ఇంతమంది నన్ను వదిలిపోతున్నారు, ఇంతమంది నాకు దూరంగా ఉన్నారు, మందంతా నాకు వ్యతిరేకంగా ఉన్నారు, మా చుట్టాలందరూ నాకు దూరమే, నా దోస్తులందరూ దూరమే, ఎవరు నన్ను కానట్లేదు. ఆ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఉంటే నేనేం చేయాలి? ఇలాంటి స్థితి మంచిది కాదండి. ఆ ప్రభువును బట్టి మనం జీవిస్తాము. రక్షణ ఆయన నుండి వస్తుంది. మనకు కావలసినవన్నీ ఆయన నుండి వస్తాయి. ప్రభు అంటున్నాడు, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము, ఇది నరకం. చూడండి, అబద్ధీకులందరూ ఈ లోకంలో చిన్న చిన్న అబద్ధాలు ఏం అంత ప్రాబ్లం లేదు, వాటికి ఏం సమస్య లేదు. కానీ నరహత్య చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, తాగి గొడవలు చేయొద్దు, తాగుబోతులుగా ఉండకూడదు. చిన్న చిన్న అబద్ధాలు కామన్ కదా, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. చిన్న చిన్న అబద్ధాలు అవి కూడా ఆడొద్దంటే ఎట్లా? అది కామన్ కదా అనే యాటిట్యూడ్, ఆలోచన మనకు ఆల్రెడీ ఉంది. అది మనం తీసేసుకోవాలి యేసయ్య మాటను బట్టి. చిన్న యొద్దు, పెద్ద యొద్దు, అబద్ధికులందరూ ఆ నరకంలో పారవేయబడతారు. కాబట్టి ప్రభువా, నేను ఇప్పుడు నుంచి, ఈ రోజు నుంచి అబద్ధం ఆడను తండ్రి అని తీర్మానం చేసుకో. అబద్ధాలు ఆడినప్పుడు క్షమాపణ అడగాలి. ఇంకెప్పుడు ఆడను ప్రభువా, దేవుని వలన క్షమించబడి, బలపరచబడి, స్థిరపరచబడి ముందుకు కొనసాగుతాం. అదే రక్షణ జీవితం. అదంతా వదిలేసి నలుగురితో కలిసి వెళ్తా ఉంటుంటే ఆలోచన లేకుండా రక్షణ మనకు ఉండదండి. మనం ప్రభు మాటకు అప్పగించుకుందాం, క్షమాపణ పొందుదాం. ఇక మీదట అబద్ధాలు ఆడకుండా జీవించాలని నిర్ణయం చేసుకుందాం.